హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన వీడియోస్ కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళైతే మన ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఇవాళ మీకు గ్రీన్ కలర్ బ్యాంగిల్ కొత్త డిజైన్తో అయితే వీడియో చేస్తున్నాను. ఆల్రెడీ ఇది నేను బ్యాంగిల్ చేశాను, బట్ ఇవాళ ఇంకో సేమ్ బ్యాంగిల్ సేమ్ డిజైన్తో మనకి కొత్త ఆర్డర్ అయితే వచ్చింది. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను, బికాస్ చేసిన బ్యాంగిల్ మళ్ళీ డిఫరెంట్ కలర్స్ కాకుండా సేమ్ కలరే వాళ్ళు చూస్ చేసుకున్నారు. సో నేను గ్రీన్ కలర్ బ్యాంగిల్తోనే చేస్తున్నాను. బట్ లాస్ట్ టైం నేను చేసినప్పుడు వీడియో అయితే తీయలేదు. ఇప్పుడు మీకు చూస్తారు కదా అని లాంగ్ వీడియో అయితే తీసాను. బట్ వీడియో ఎండింగ్ వరకు అయితే చూసి బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి అని కామెంట్ చేయండి. కానీ బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి. లాస్ట్ టైం చేసిన అయితే చాలా బాగా అనిపించినాయి. బట్ ఇప్పుడు కూడా చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఎలా వస్తాయో ఒకసారి చూడండి. లేదా షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను నేను, అదైనా ఒకసారి చూడండి. అండ్ మీకోసం డైలీ ఇలానే వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తుంటాను. అండ్ మీరు కూడా డైలీ మన ఛానల్కి సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నా. అండ్ ఒక్కసారి బ్యాంగిల్స్ చూడండి. మనం థ్రెడ్ అనేది ఎంత నీట్గా మనం చుట్టుకుంటే బ్యాంగిల్ డిజైన్ అయినా దేనికైనా మనం చేసుకోవడానికి నీట్గా అనిపిస్తుంది. మనం థ్రెడ్ అనేది నీట్గా కాకుండా అటు ఇటు చుట్టుకున్నా కానీ డిజైన్ అనేది మనకి చేసుకోవడానికి రాదు. సో మనం మెయిన్గా థ్రెడ్ మనం మంచిగా నీట్గా చుట్టుకుంటే డిజైన్ అనేది ఆటోమేటిక్గా మనం చేయడానికి కానీ కన్వీనియంట్గా ఈజీగా ఉంటుంది. స్టోన్స్ అనేవి మనకి స్టోన్స్తో చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో నాకు మీ వీడియోలో చూపిస్తాను చూడండి, నీట్గా ఎలా నేను టైట్గా పట్టుకొని ఎలా చేస్తున్నాను అనేది. అలా చేసుకోవాలి. అండ్ గమ్ కూడా మనము టైట్గా పెట్టాలి. థ్రెడ్ అనేది కొంచెం టైట్గా లాగేసి గమ్ పెట్టేసుకుంటే సో అది కొంచెం బయటికి రాకుండా ఉంటుంది అండ్ టైట్గా కూడా ఉంటుంది. మెయిన్గా ఇంకేంటంటే మనం గమ్ పెట్టుకుని చేసుకున్నాక ఆ స్టోన్ డ్రై అయ్యేంత వరకు మనం వాటిని టచ్ చేయొద్దు. బికాజ్ మనం కొంచెం టచ్ చేసినా కానీ ఆ డిజైన్ అనేది అటు ఇటు స్టోన్స్ అనేవి అటు ఇటు అయిపోతూ ఉంటాయి. సో మనం పెట్టిన తర్వాత కాసేపు కొంచెం డ్రై అయిపోయిన తర్వాత దానిపైన ఇంకో డిజైన్ చేయాలి అనుకుంటే అప్పుడు మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ప్లస్ మనం చేత్తో అతికిస్తే అవి ఎంత నీట్గా అనిపించవు. కాబట్టి ఈ పెన్ లాగా ఉంటుంది, మనకి ఆన్లైన్లో అయినా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. దాంతో అయితే మనకి స్టోన్స్ ఈజీగా పెట్టడానికి వస్తుంది, ప్లస్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. హ్యాండ్స్తో అయితే మనం పెడుతుంటే ఆ గమ్ అనేది మనకి స్టిక్ అయిపోతూ ఉంటుంది హ్యాండ్స్కి. సో మనకు అది ఈజీగా ఉండదు. ఇలా అయితే మనకి ఈజీగా ఉంటుంది, ప్లస్ స్టోన్స్తో కూడా ఈజీగా చేసుకోవడానికి వస్తుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి స్టార్ట్ చేయాలి, ఇన్ కేస్ ఓన్గా అయినా చేసుకోవాలి లేదా బిజినెస్ అయినా స్టార్ట్ చేసుకోవాలి అని అనుకుంటే ఫుల్ వీడియోస్ చూసి లేదా వేరే వీడియోస్ ఏమైనా చూసి మీరు ఒకసారి ట్రయల్ చేసుకున్న తర్వాత స్టార్ట్ చేయండి. ఎందుకంటే చేయాలి అన్న ఎగ్జైట్మెంట్ అందరికీ ఉంటుంది, కానీ వాటిని ఎలా స్టార్ట్ చేయాలి, చిన్న చిన్న ట్రిక్స్, థ్రెడ్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేవి ఫుల్గా క్లారిటీ లేకుండా అయితే స్టార్ట్ చేస్తారు. వాటిని నీట్గా రాకపోవడం వల్ల చాలామంది డిసప్పాయింట్ అవుతారు. సో కొన్ని మనం ట్రయల్ వేసుకొని దానికి తగ్గట్టు కొన్ని చేంజెస్ ఏమైనా మనకి అనిపిస్తే చేసుకొని వాటిని ఇంకా ఇంప్రూవ్ ఎలా చేయాలి, ఇంకా నీట్గా ఎలా చేయాలి అనుకొని చేసుకుంటూ ఉంటే ఇంకో ఐడియాస్ వస్తుంటే దానికి బట్టి ఇంకో డిజైన్ కూడా చేసుకోవాలి అని మనకి ఐడియాస్ అనేవి వస్తుంటాయి. సో వీడియోస్ అయితే ఎండింగ్ వరకు చూసి స్టార్ట్ చేయండి. బట్ స్టార్ట్ చేస్తే మనకి కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది, బట్ ఇంట్లో ఉండి ఏం చేయలేము అన్న ఫీలింగ్ ఉండదు. మనకి టైంపాస్ అవునట్టు ఉంటుంది, ప్లస్ వీడియోస్ చేసినట్టు ఉంటుంది. బిజినెస్ చేయకపోయినా అట్లీస్ట్ మన సెల్ఫ్గా అయితే మనం చేసుకుంటాం కాబట్టి హ్యాండ్మేడ్తో చేసుకున్నవి మనకి ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. బిజినెస్ చేసుకోకపోయినా పర్లేదు. కానీ ఇంకా క్లారిటీగా మేకింగ్ వీడియోస్ కావాలి అండ్ థ్రెడ్స్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది ఒక ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. నేను కుదిరిన టైంలో ఎప్పుడైనా మీకు లెంత్ వీడియో ఎలా చేసుకోవాలి ఏంటి, మనకి మెటీరియల్స్ ఏమేమి కావాలి అనేవి నేను క్లియర్గా చెప్తాను. సో మీరు కామెంట్ చేస్తే నేను ఒక రోజు టైం తీసుకునైనా మీకు వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. మీకు డిస్టర్బెన్స్ అవుతుంది, సారీ ఏమనుకోకండి. పక్కన వర్క్ జరుగుతుంది కాబట్టి కొంచెం సౌండ్ అనేది వస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కమెంట్ చేయండి అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని నేను అనుకుంటున్నాను. ఇప్పటికీ చూసిన వాళ్ళు, సపోర్ట్ చేసిన వాళ్ళు అయితే చాలా థ్యాంక్ యూ అండి. అండ్ ఇలాగే కంటిన్యూ చేస్తారు అని నేను అనుకుంటున్నాను. బికాస్ మీరు సపోర్ట్ చేస్తున్న నేను కూడా ఇంట్రెస్టింగ్గా మీకోసం నేను వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తాను. ఇంకా బ్యాంగిల్స్ అయితే కంప్లీట్ అయిపోవడానికి వచ్చేసాయి, చూస్తున్నారు కదా. సో అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం కాసేపు డ్రై అవ్వడానికి పెడితేనే వాటికి స్టోన్ అనేది మళ్ళీ మనకి విడిపోకుండా ఊడిపోకుండా ఉంటాయి. సో మనం డ్రై అనేది పెట్టాలి. మళ్ళీ మనం అటు ఇటు పెట్టినా కానీ అవి అటు ఇటు జరుగుతూ ఉంటాయి. సో మనం ప్లేస్ అనేది మనం కరెక్ట్గా చూసుకొని వాటిని టచ్ చేయకుండా పెట్టుకుంటే ఒక 1-2 అవర్స్గా డ్రై అయిపోతుంది కాబట్టి మనకి నీట్గా కూడా ఉంటాయి. ఫైనల్గా బ్యాంగిల్స్ అయితే అయిపోయినాయండి. ఇవాళ వీడియో అయితే ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.